కొంతమంది ప్రయాణికులు మందు తీసుకెళ్తూ ఉంటారు, లిక్కర్. సిగరెట్లు అయితే అప్పుడు ఒకప్పుడు కత్తులుగా తీసుకెళ్ళొచ్చు ఉంటారు మన ఫ్యామిలీస్. ఆడవాళ్ళకి 40 గ్రాముల వరకు తీసుకెళ్ళచ్చు. అదే మగవాళ్ళకైతే. అందరికీ నమస్కారం, నా పేరు హరినాథ్, నేను కువైట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ ఏమొచ్చేసి SVKD, కింద రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అది మీకు ఫ్రీయే. అలాగే వీడియో లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేశానంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది, ఓకేనా. ఈరోజు మనం కువైట్లో ఉన్నాం కాబట్టి కువైట్లో రోజు రోజుకు మనం బ్రతలేకుండా పోతుంది. ఎందుకంటే రూల్స్ అని, కెమెరాలని, అలాగే అకామా లేని వాళ్ళని అని చెప్పి దొరికిన వాళ్ళు మూసేస్తున్నారు. అది మీకు అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య బంగారం ఎక్కువ పెరిగిపోయింది. అలాగే కొని మన దగ్గర పెట్టుకున్నా కానీ దాన్ని తీసుకెళ్ళడానికి అధిక మొత్తంలో ట్యాక్స్ పే చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మనము. సో దానిలో భాగంగా ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చిందన్నమాట గవర్నమెంట్. సో దానిలో ఆడవాళ్ళు ఎంత ఎత్తుకోవచ్చు, మగవాళ్ళు ఎంత ఎత్తుకోవచ్చు ఈరోజు చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. సో వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది, లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు 2 మాటలు చెప్పినా ఇలా చేశారంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, ఓకేనా. నా కొత్త ఛానల్ కాబట్టి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళకి 40 గ్రాముల వరకు తీసుకెళ్ళచ్చు. అదే మగవాళ్ళకైతే 20 గ్రాముల వరకు విత్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, పేపర్లు, మన కొన్ని బిల్లులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి అయితే కంపల్సరీగా ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఆడవాళ్ళు 40 గ్రాములు, మగవాళ్ళు 20 గ్రాముల వరకు కూడా తీసుకెళ్ళచ్చు. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పేసినారు. ఇంకొచ్చేసి దీంట్లో కొంచెం సవరణ చేసేసి ఈ బంగారంతో పాటు ఇంకొన్ని వస్తువులు కూడా యాడ్ చేసి వాటి గురించి కూడా చెప్పారనమాట. వాటిల్లో కెమెరాలు, మనకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా, లగేజ్ కానీ, ట్రావెల్ బ్యాగ్ కానీ, అలాగే కెమెరాస్ కానీ, ఐఫోన్స్ కానీ, ఇలాంటివి ఉంటాయి కదా, ల్యాప్టాప్లు కానీ, ఇలాంటివి కూడా 75,000 రూపాయల కన్నా తక్కువ కొనుక్కున్నాయంటే ఎలాంటి ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ 75,000 పైన మనం ఏమైనా వస్తువు ఉంటే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు పోయిన పాత రేట్ అయితే 50,000 వరకు మాత్రమే ఉండింది. ఇప్పుడు ఒక 25,000 యాడ్ చేసేసి ప్రతి ఒక్క ప్రయాణికుడు ఈ 75,000 వరకు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అంటే కెమెరాసు, టీవీలు, హోమ్ థియేటర్లు ఇలాంటివి అనమాట. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా తీసుకెళ్ళడానికి 75,000 రూపాయల కన్నా తక్కువ కొనుక్కున్నట్లయితే ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి కస్టమ్స్ అధికారులు, అలాగే కోర్ట్ గవర్నమెంట్ కూడా బల్ల గుద్దిమని చెప్పింది. సో దీంట్లో కూడా కొంచెం హ్యాపీ అనిపించవచ్చు. అలాగే ముఖ్యమైన విషయం, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, స్టూడెంట్స్, ఇలాంటివి ఒకవేళ ఇంటికాడైనా మన స్టూడెంట్స్కి, మన బంధువులకి కానీ, మన పెద్దవాళ్ళు పనిచేస్తుంటారు కదా కువైట్లో, చాలా వరకు ఫ్యామిలీస్ పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కూతుర్లకి ఇలాంటికి ఉపయోగపడే ల్యాప్టాప్ చాలా కాస్ట్లీగా తీసుకెళ్తూ ఉంటారు. 18 సంవత్సరాలు పైబడిన వారు ల్యాప్టాప్ ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది చాలా హ్యాపీ అనమాట. అప్పుడంటే మనం ఏం కొన్నా ప్రతి ఒక్క వస్తువుకు ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అలాంటి ఏమి లేవు అనమాట, ట్యాక్స్ లేకుండా తీసుకెళ్ళచ్చు. అలాగే కొంతమంది ప్రయాణికులు మందు తీసుకెళ్తూ ఉంటారు, లిక్కర్ మందు అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఎవరైతే ఫ్లైట్ జర్నీ చేస్తారో వాళ్ళకి, ఒక వ్యక్తికి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, ఎవరైనా సరే ఒక వ్యక్తికి 2 లీటర్ల వరకు డాక్యుమెంట్స్తో మద్యాన్ని అయితే తీసుకెళ్ళచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఎవరైనా సరే, అంటే కొంతమంది మేము ఫ్యామిలీ పోతాము, మీ ఫ్యామిలీ అందరూ కలిసి 2 తీసుకెళ్ళచ్చా, లేకుండా ఉంటే ఒక్కొక్కరు విధంగా తీసుకెళ్ళచ్చా అంటే ఒక్కొక్కరు 2 లీటర్ల కింద తీసుకెళ్ళచ్చు. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ఆ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పలానా మనం ఇక్కడ కొన్నాము, ఇలాంటి షాప్లో కొన్నాము అని చెప్పి పక్కా ప్రూఫ్తో ఉంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొనొచ్చు. అలాగే ఎవరు పట్టుకున్నా కానీ మనం ఆ పేపర్ చూపించి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి వచ్చేసి, అప్పుడు సిగరెట్లు అయితే ఒకప్పుడు కత్తులుగా తీసుకెళ్ళొచ్చు ఉంటారు మన ఫ్యామిలీస్కి, మన తాత వాళ్ళకి కానీ, మన నాన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ, మన ఫ్యామిలీలో ఎవరైనా చుట్టాలకి ఇవ్వడానికి కత్తులుగా తీసుకెళ్తా ఉన్నాము. ఒకానొక సందర్భంలో పొగాకు నిషేధం అని చెప్పి ఈ సిగరెట్లు కూడా 50 సిగరెట్లు అంటే 50 ప్యాకెట్లు కాదు, 50 సిగరెట్లు లోపలికి తీసుకెళ్ళచ్చు అని చెప్పి ఆంక్షలు విధించి ఎలాంటి నిర్దాక్షిణ్యంగా తీసేశారనమాట. ఒక లగేజ్లో ఉన్నా కానీ తీసేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు అట్లా లేదు. అంటే కొంతమంది చూసినట్టుగా వదిలేస్తూ ఉన్నారు, ఎన్ని తీసుకెళ్ళినా కానీ. డైరెక్ట్గా పట్టుకుంటే మాత్రం ఓపెన్ తీసేస్తూ ఉన్నారు.
కానీ ఇప్పుడు అలా అప్పుడు 50 సిగరెట్లు 50 ప్యాకెట్లు కాదు 50 సిగరెట్ల వరకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు 100కి పెంచారనమాట. డబుల్ ఇప్పుడు 100 సిగరెట్ల వరకు తీసుకెళ్ళచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ దొరికినా కానీ ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. బంగారం ఫస్ట్లో చెప్పాను కదా, బంగారం వచ్చేసి బిస్కెట్లలో కాదు, ఓన్లీ మనం ఒంటి మీద వేసుకునేవి మాత్రమే బిస్కెట్ల రూపంలో కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. ఒక బిస్కెట్ల రూపంలో ఒకవేళ రకరకాల ఆహారాలు లాగా తీసుకెళ్తూ ఉంటారు. అలా కాలేదనమాట. వాటికి ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మనం ఒంటి మీద ధరిస్తే తప్ప మెడలో చైన్లు కానీ నెక్లెస్లు కానీ ఇలాంటివి మన బాడీ మీద వేసుకున్నట్టు మాత్రానికి ఈ ఆంక్షలు అయితే పెట్టారనమాట. మనం బిస్కెట్లు మారుద్దాం, ఇంటికి వెళ్ళి తీసుకెళ్దాం అంటే అట్లా కుదరదు. అలా అయితే అస్సలు ఒప్పుకోరనమాట. తీసేసుకుంటారు. అలాగే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందే అనుకుంటున్నా, ఉపయోగపడిందే అనుకుంటున్నా. ఇదేనమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుట నేను హరినాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.